ఈ గ్రామానికి విచ్చేసిన పత్రికా సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారములు. సార్, ముఖ్యంగా నా పేరు పి త్రినాథ వర్మ, పంచాయతీ సెక్రటరీ, దత్తి గ్రామ పంచాయతీ. సార్, నేను ఈ గ్రామ పంచాయతీలో మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం మా గ్రామాన్ని వృద్ధి రేటు 15% పెంచే యోచనలో భాగంగా మా గ్రామంలో వ్యవసాయ ఆధారిత గ్రామంగా ఉన్నందున మా గ్రామాన్ని వ్యవసాయం దాని అనుబంధ రంగాలలో భాగంగా వృద్ధి రేటు పెంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. సార్, ముఖ్యంగా దత్తి గ్రామం వ్యవసాయ ఆధారం మీద ఉన్న గ్రామం. సార్, మా దత్తి గ్రామంలో 1039 హెక్టార్ల భూమి ఉన్నది. సార్, అందులో 669 హెక్టార్ల భూమి వ్యవసాయ సాగు కలదు. సార్, అందులో కేవలం 632 ఎకరాలే సాగులో ఉన్నది. సార్, ఇక్కడ ముఖ్యంగా వరి పంట ఎక్కువగా సాగు చేస్తున్నారు. సార్, వరి పంట కేవలం ఒక ఎకరానికి 20 క్వింటాల వరకే వస్తుంది. సార్, దానివల్ల వచ్చే ఆదాయం 40,000 వరకు వస్తుంది. సార్, సాగు చేయడానికి 20,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సార్, రైతు కేవలంగా 15,000 నుంచి 20,000 రూపాయల వరకు ఆదాయం వస్తుంది. సార్, అందువల్ల ఏంటంటే రైతుల్ని వరి సాగు నుంచి ఉద్యాన పంటల సాగు వైపు ప్రోత్సహించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. సార్, ఇక్కడ సుమారుగా 200 కుటుంబాల వరకు వ్యవసాయ కూలీలు కలరు. సార్, ఈ వ్యవసాయ కూలీలకి రుణం విప్పించి వాళ్ళకి పౌల్ట్రీ కోళ్ళ ఫారం పెంపకం ప్రోత్సహించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. సార్, అలాగే పెరటకోళ్ళ పెంపకాన్ని కూడా మహిళలకు ప్రోత్సాహం చేస్తున్నాం. సార్, ఇక్కడ ఈ గ్రామంలో సన్నకారు చిన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారు. సార్, వాళ్ళకి రుణ సదుపాయం కల్పించి పశుపోషణ, గొర్రెలు మేకలు ప్రోత్సాహం చేద్దామనేసి అనుకుంటున్నాం. సార్, తద్వారా వాళ్ళకి ఉన్న చిన్న కమ్మతాల్లో పచ్చగడ్డి వేసుకొని వాళ్ళు పశుపోషణ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సార్, పాలు 400 లీటర్స్ వరకు వస్తున్నాయి. సార్, ఇక్కడ 400 లీటర్స్ వరకు వస్తున్నాయి. సార్, ఎన్ని ఉన్నాయి? మిల్క్ యానిమల్స్ ఎన్ని ఉన్నాయి? సార్, మిల్క్ యానిమల్స్ ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఆవులు కానీ గేదెలు కానీ? ఆవులు కానీ గేదెలు కానీ 600 వరకు ఉన్నాయి. సార్, రెండు బోతన్ 600 ఉంటే ఎన్ని పాలు వస్తున్నాయి? 400 లీటర్స్ వరకు వస్తున్నాయి. సార్, ఆవరేజ్ 1 లీటర్ కూడా రాలా? మరి ఎక్కువ రావడంలా కదా? అంటే సార్, అంటే ఆవులు గేదెలు కలిపి ఉన్నాయి. సార్, అవునయ్యా, 400 లీటర్లే వస్తూ ఉంది. 600 గేదెలు కానీ ఆవులు కానీ ఉన్నాయి, అంతేనా? సార్, కాబట్టి 1 లీటర్ అయినా ఆవరేజ్ రావాలి కదా. దాన్ని ఏ విధంగా చేయాలనో ఆ ఈల్డింగ్కి వెళ్ళాలి కదా నువ్వు. అవును సార్. మరి ఎందుకు సెక్రటరేట్? సార్, అది ప్రయత్నం చేస్తున్నాను. సార్, ఓకే, క్యారియా చెప్తాను. సార్, పంటలు ఏమేమి పండుతాయి ఇక్కడ? సార్, ఇక్కడ ఎక్కువగా వరి మామిడి పంటలు ఉన్నాయి. సార్, వరి మామిడి ట్రెడిషనల్గా ఉంది, వారసత్వంగా వస్తున్నాయి. ఇప్పుడు వాణిజ్య పంటలు ఏం పడతాయి ఇక్కడ? ఇప్పుడు వాణిజ్య పంటలకు మనం ప్రయత్నం చేస్తుంది బనానా, పామాయిల్ వైపు ప్రయత్నం చేస్తున్నాం. సార్, రైతులను వారికి పంట మార్పిడి చేసి వాళ్ళకి ఆదాయాన్ని పెంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. సార్, ఈ జిల్లాలో పామాయిల్ ఎంత ఉంది రామసుందర్ రెడ్డి? పామాయిల్ జిల్లా అంతా పామాయిల్ ఎంత ఉంది? క్రాప్ ఈల్డ్ వచ్చే ఎవరన్నా పామాయిల్ రైతు ఉన్నాడు ఇక్కడ? ఇక్కడ ఉన్నారు. సార్, ఈ ఊర్లో ఇక్కడ ఈ మీటింగ్లో పామాయిల్ రైతు పెంకి లక్ష్మి అని ఉన్నారు. సార్, పెంకి లక్ష్మి అని ఉన్న ఎన్ని సంవత్సరాలు అయింది పంట వేసి? 2 years అవుతుంది. సార్, 2 years అయితే ఇంకా పంట పూర్తిగా రాలా కదా? రాలేదు. సార్, ఓకే, క్యారీ ఆన్ మాట్లాడదాం. ఇంకా మార్చాలి, ఇక్కడ అలవాట్లు మార్చాలి. సార్, క్యారీ ఆన్, కంప్లీట్ చేయండి, నీ ఉపన్యాసం కంప్లీట్ చేయండి. సార్, తర్వాత ఇక్కడ ఈ గ్రామంలో 339 హెక్టార్ల కురుణ భూమి ఉన్నది. సార్, అది మన ప్రతిపాదిత సారోగట్ రిజర్వాయర్ ద్వారాగా ఆ భూమిని సాగులోకి తీసుకొని వచ్చి మేము రైతులను ఏంటంటే ఉద్యాన పంటల వైపు కూరగాయలు, పామాయిలు, తర్వాత బనానా సాగు చేయడానికి ప్రోత్సహిస్తున్నాం. సార్, తద్వారా మాకు ఇక్కడ దగ్గరలో ఉన్న మానాపురం సంతలో మేము మార్కెటింగ్ కూడా చేసుకోవడానికి మాకు అవకాశం ఉన్నది. సార్, అలాగే ఇక్కడ మాకు ఏంటంటే 16 చెరువులు ఉన్నాయి. సార్, ఈ గ్రామంలో ఈ 16 చెరువుల్లో కేవలంగా వరి సాగే జరుగుతున్నా. సార్, ఈ వరి సాగును మేము రైతుల్ని ఉద్యాన పంటల వైపు మార్పిడి చేసి ప్రోత్సహించి మార్పిడి చేసి వాళ్ళ యొక్క ఆదాయాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. సార్, అలాగే బిందు తుంపరు సేద్యం ద్వారా రైతులకు అవగాహన కల్పించి తక్కువ నీటితో
ఎక్కువ భూమిని సాగులోకి తీసుకొని వచ్చి వారి యొక్క ఆదాయాన్ని పెంచడానికి చూస్తున్నాం సార్. ఇక్కడ మన ప్రభుత్వం వారు ఇచ్చింది 90% సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ కూడా సుమారు 30 ఎకరాల వరకు సాగు చేస్తున్నారు సార్. ఏ పంటలు వేశారు? ఇది ధాన్యాలు ఒక 10 ఎకరాల వరకు ఉన్నారు సార్. 10 మంది రైతులు వేశారు. కాదు, ఏ ధాన్యం? పప్పు ధాన్యాలు సార్. పప్పు ధాన్యాలకి ఓకే. ఎంత ఆదాయం వస్తుంది? ఆదాయం దగ్గర ఒక 30,000 వరకు వస్తుంది సార్. కానీ తలా ఇక్కడ ఏబీకే ఎవరయ్యా? ఎవరు? రా ఇట్రా, పైకి రా. తరోగా ఉండాలి అందరూ. భవిష్యత్తులో ఏ ఊరికి వచ్చినా మీరు సరిగా పని చేయకపోతే ప్రజల ముందు నిలబెడతాం మిమ్మల్ని అందరినీ. జాగ్రత్తగా ఉండండి. చేస్తున్నాం ప్రణాళికలు తయారు చేసేది అమలు చేయడానికి. రాయా, ఆయనకి మైక్ ఇవ్వండి. ఈ పక్కన సార్ నమస్కారం. నీ పేరేంటి చెప్పమా, మాట్లాడరు. అటు చూడు సార్ నమస్కారం సార్. చెప్పు, నీ పేరేంటి నా చెప్పు. పేరు రాము సార్. ఇక్కడ ఆర్ఎస్కే అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను సార్. నువ్వేనా హెడ్ ఇక్కడ? హార్టికల్చర్ అంటే ఆర్ఎస్కే అసిస్టెంట్ సార్. అదే మా భరోసా కేంద్రానికి నువ్వే హెడ్వి. రైతు భరోసా ఆర్ఎస్కే. రైతు సేవ కేంద్రం సార్. ఓకే. ఇప్పుడు ఎంత ఉంది నీ ఏరియాలో? ఎంత ల్యాండ్ ఉంది? ఏమేం పంటలు వేసారు? ఎంత ఆదాయం వస్తూ ఉంది? సమస్యలు ఏంటి? లాభాలు ఏంటి? చెప్పు. ఏం ప్రయత్నాలు చేస్తున్నావు? ఎన్ని వస్తాయి? ఏది సార్ వెట్టేమో 342 ఎకరాలు. అటు చూడు, గట్టిగా మాట్లాడు సార్. వెట్టు 342 ఎకరాలు. అలాగే డ్రై ఏరియా వచ్చేసరికి 1800 ఎకరాల వరకు ఉంది సార్. ఇప్పుడు ఇది మనం సాగులో ఉన్నది ఏంటంటే మైక్ దగ్గర పెట్టుకో. వరి 460 ఎకరాలు ఉంది సార్. అలాగే మొక్కజొన్న 45 ఎకరాలు, పత్తి 14 ఎకరాలు ఉంది సార్. అలాగే మనకి కూరగాయ పంటలు ఒక 2 ఎకరాలు ఉంది సార్. అంటే మామిడి ఏమొచ్చి 850 ఎకరాలు ఉంది సార్. అలాగే మనకి నీలగిరి టేకు కలిపి వచ్చి 15 ఎకరాలు ఉంది. టోటల్గా కల్టిబుల్డ్ ఏరియా 1402 ఎకరాలు ఉంది సార్. ఓకే. వరిలో ఆదాయం ఎంత వస్తుంది? వరిలో అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం దిగుబడి కొంచెం పెంచుతున్నాం సార్. ఏపీసీఎన్ఎఫ్ స్టాఫ్తో కలిపి మనం దగ్గర పెట్టుకో, కొంచెం ఫ్రీగా మాట్లాడు. ఏపీసీఎన్ఎఫ్ స్టాఫ్తో కలిపి మనం కానీ ఆయన మాట్లాడతాడు, కానీ దగ్గర పెట్టుకో. ఏపీసీఎన్ఎఫ్ స్టాఫ్తో మనం అంటే గ్రీన్ మెన్యూర్ సీడ్ వేపిస్తున్నాం. పిఎండిఎస్ కిట్లు కూడా వాళ్ళకి ఇచ్చి మనం అధిక దిగుబడి వచ్చే ప్రాక్టీసెస్, బెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ కూడా చేయించి దిగుబడి ఒక 2-3 బస్తాలు పెంచే యోచనలో ఈ హీరో మనం చేస్తున్నాం సార్. ఇంకా ఆలోచనలో ఉన్నావా సార్? అమలు కావాలిగా తమ్ముడు. ఆలోచనలో ఉంటే ఎట్లా సార్? అదే చెప్తున్నాను సార్, ఫార్మర్స్కి చెప్తున్నాను సార్. నీ రైతు భరోసా కేంద్రం ప్రొడక్టివిటీ ఆవరేజ్ ఎంత ఎకరాకు? సార్ 14% to 7%. నేను అడిగిందని చెప్పు. నీ భరోసా కేంద్రంలో వరి ప్రొడక్టివిటీ ఎంత? ప్రొడక్టివిటీ 1700 MTS సార్. 17 మెట్రిక్ టన్నులు. 17,000 సార్. 17,000 సార్ మొత్తం కలిసి. మా ఆర్ఎస్కు పర్లేదు. నేను అడిగింది నిన్ను, నీ యొక్క ఎకరాకు ఎంత వస్తుంది? ఎకరాకి 26 వస్తుంది సార్. 26 బస్తాలు సార్. క్వింటాల్లో ఏంటి? క్వింటాల్ సార్. 26 క్వింటాల్స్ సార్. నువ్వు మళ్ళా మాట మార్చేసావు సార్. ఎకరాకి 26 క్వింటాల్స్ సార్. నువ్వు రాబోయే రోజుల్లో మీకు అందరికీ పాఠాలు నేర్పించాలి. పిల్లల మారిగా మీరందరూ నేర్చుకొని రావాలి. సమాధానం కూడా కరెక్ట్గా చెప్పాలి. నీ జిల్లా ఎకరాకు ఎంత వస్తుందో ప్రొడక్టివిటీ తెలుసా నీకు? భయపడకుండా చెప్పు సార్. ఎకరాకు ప్రొడక్టివిటీ జిల్లా ఎంత వస్తుంది? నువ్వెక్కడున్నావు? రాష్ట్రం ఎక్కడుంది? దేశం ఎట్టుంది? సార్ ఐడియా లేదు. జిల్లా యావరేజ్ ఎంత ప్రొడక్టివిటీ? ఉత్పాదక శక్తి, ఉత్పాదకత 28. ఓకే. నెక్స్ట్ మీటింగ్కి వస్తాను, అప్పుడు అడుగుతాను మిమ్మల్ని. మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్తాను. మీరందరూ నేర్చుకోవాలి. మీరందరూ చదువుకొని ఉద్యోగాలు వచ్చాయంటే
మీరు అనేక వ్యవస్థలు తీసుకొచ్చాం. ఆ వ్యవస్థలు ప్రజలకు లాభం ఇవ్వాలి, ఫలితాలు ఇవ్వాలి. ఒక స్కూల్ ఉంటే పిల్లలు బాగా చదువుకోవాలి, చదువు చెప్పాలి. ఈరోజు మనం మీకు జీతాలు ఇచ్చినా, ఈరోజు సంక్షేమం ఇచ్చినా, ఒక రోడ్డు వేసినా ప్రజలు కట్టే పన్నుల ద్వారానే ఇవన్నీ ఇస్తున్నాం. ఇచ్చినప్పుడు మీరందరూ బాధ్యతగా ప్రవర్తించాలి. సరే కాబట్టి ఆ విషయం అంతా గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఉన్నామంటే ఉన్నాం కాదు, మొక్కుబడి కాదు. ప్రజలు ఆనందంగా ఉండాలంటే వాళ్ళ ఆదాయం పెరగాలి, మెరుగైన పాలన ఉండాలి. నేను ఒక్కడ పని చేస్తే కాదు, నేను ఒక్కడ కాకుండా మీ అందరి దగ్గర పని చేయిస్తేనే వాళ్ళకు లాభం వస్తుంది. ఆ కార్యక్రమం జరగాల్సిన అవసరం ఉంది. దానికి శ్రీకారం చుడతాం. మీ అందరి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ మీటింగ్ నుంచి ఏ ఊరిలో ఉండే రైతు భరోసా కేంద్రం మీ యొక్క పనితీరు ఎట్టుందో తీసుకొని వస్తా, చిట్టా తీసుకొని ఇక్కడికి వస్తా. నేను ఇంక ఆకస్మిక తనిఖీలకు కూడా వస్తాను, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరిగా పని చేయకపోతే ఆ గ్రామానికే వస్తా, అక్కడే ప్రజల ముందర మిమ్మల్ని అడుగుతా, మీ దగ్గర సమాధానం చెప్పిస్తా, పని చేయిస్తా. సరేనా? ఓకే సార్. కాబట్టి అందరూ సెక్రటరీ, మన గ్రామ సచివాలయం సెక్రటరియట్ కానీ, అలాగే సార్. మీరు కానీ, పంచాయతీ కానీ, మండలం కానీ, అదే తమ్ముడు మొన్నటి వరకు విధ్వంసం అయింది. ఇప్పుడిప్పుడే మొత్తం మళ్ళా మెరుగు చేస్తున్నా. టైం పడుతుంది కదా, పై నుంచి కింది వరకు అందరూ మారాలి కదా. మారాలంటే ఒకప్పుడు ఏమీ చేయని వాళ్ళు ఇప్పుడిప్పుడు కదులుతున్నారు. రేపు రాబోయే రోజులు పరిగెత్తిస్తా, ఎవరికి అనుమానం అవసరం లేదు. ఓకే, నువ్వు కంప్లీట్ చేయండి. సార్, ఇక్కడ మా గ్రామంలో 400 హెక్టార్ల వరకు మామిడి పంట సాగు కూడా చేస్తున్నారు సార్. అక్కడ ఇక్కడ దగ్గరలో ఉన్న దళారుల వల్ల మార్కెటింగ్ రైతులు వాళ్ళకే ఇస్తున్నారు సార్. దాని విధంగా పంట నష్టం కూడా వాళ్ళు పొందుతున్నారు సార్. పంట నష్టం కూడా ఇబ్బంది పడుతున్నారు సార్. దాని గురించి మేము రైతులకు ఏంటంటే ప్రాసెసింగ్ యూనిట్స్ స్థాపించి వాళ్ళకి స్వచ్ఛమైన మామిడి తాండ్రని తయారు చేసి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి మరియు ఈ మానాపురం సంత దగ్గర మేము మార్కెటింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. అలాగే మా జిల్లాలోనే భీమాలి గ్రామం మామిడి తాండ్ర తయారీకి ప్రసిద్ధి చెందింది సార్. రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందింది సార్. అది ఆ రైతులతో ఇక్కడ మా రైతులకి అవగాహన కల్పించి ప్రాసెసింగ్ యూనిట్ స్థాపించి మేము రైతుల్ని ప్రోత్సహిద్దామని చెప్పేసి మేము ఆలోచన చేస్తున్నాం సార్. అలాగే మహిళలకు ముద్ర మరియు స్త్రీనిధి లోన్ల ద్వారా మరియు ఎస్హెచ్జి ద్వారా సర్ప ద్వారాగా మేము లోన్లు వాళ్ళకి ఇప్పించి గౌరవ ముఖ్యమంత్రి తమ యొక్క ఆశయం మేరకు ఒక కుటుంబం ఒక వ్యవస్థాపకులు ద్వారా ఆశయం సాధిద్దామని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. ఈ విధంగా తెలియజేస్తున్నాం సార్. ఓకే, ఇప్పుడు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు గారిని మాట్లాడారు.